గారికి పేరు పేరున ఆహ్వానం తెలుపుతున్నాను సార్. నమస్కారం సార్. ఈరోజు రమణ చెప్పినట్టుగా అందరూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఎస్ఈస్ కావచ్చు, ఈఈస్ కావచ్చు సార్, పంచాయతీ రాజ్, ఆర్ఎండి, ఇరిగేషన్ లో అప్పుడప్పుడు ఇలా డిస్టర్బెన్స్ భవిష్యత్తులో ఛాన్స్ ఉంటుంది. ఉన్న టైంలో నా నియోజకవర్గానికి సంబంధించింది కూడా వదిలేదు. క్షేత్రాన్ని వదిలేసి నేను రాష్ట్రంలో ఉన్నాం, మిగతా ప్రాంతాల్లో వెళ్తే క్షేత్రంలో నష్టం జరుగుతుంది. వాళ్ళు లక్షలాది మంది ఏదైతే అభిమానించి జీవించారో వాళ్ళ కోరికలు కూడా కొన్ని ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉందంటే ఆ బాధ్యత మీ మీద కూడా ఉన్నట్టే. కాబట్టి ఆదివారమైనా కూడా ఒక హాఫ్ డే వస్తానని కరెక్ట్ గానే రిక్వెస్ట్ చేశాను. అందుకనే జస్ట్ ఎక్కువ గంటలు కూడా కపుల్ ఆఫ్ అవర్స్ చేసుకొని బిఫోర్ నుంచే మనం డిస్కస్ అవుదాం. సండే పిల్లలతో గడప లేకుండా డిస్టర్బ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ఐఎమ్ రియల్లీ సారీ. మీరు నిన్న అమెరికాను అనుకుంటున్నావా లేకుంటే చంద్రమండలాన్ని అనుకోవడానికి అనుకుంటున్నావా? వ్యవస్థ దాన్ని అర్థం చేసుకోవాలి కదా. 63 లేకపోతే ఏమి నాకు బాధ అనిపించదు, ఏదైతే మైండ్ ఓకేలే అనుకుంటా. 3 ఉంటే 60 మంది మిస్ అవుతారా? సో అన్ని డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తి చెప్తున్నా, ఏది ఆఫీసులు లేని డిపార్ట్మెంట్కి కూడా నేను చూపేసే ఉంటాను, మరి గ్యాస్ ఉంటుంది. దయచేసి రిపీట్ కానికండి. మీరు కూడా జిల్లా అంతా కూడా, జిల్లానే కాదు మీకున్న 9 దోస్తులు కూడా చెప్పుకోండి. అంటే ఉన్న ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మంచి సర్వీస్ ఇవ్వడం, దానికి మీ సహకారం కావాలని అడుగుతుంది. మీరు కష్టపడి సంపాదించుకుని మీ ఆస్తులు ఏం అడగం మేము. దయచేసి అతను సహకరించాలని మళ్ళీ రిపీట్ కావద్దని కోరుతూ 2 నిమిషాలకు సాయంత్రం వెళ్ళాను, కావాలనే వెళ్ళాను. ఆ టైం హాస్పిటల్లో 63లో 3 తగ్గితే పర్వాలేదు, 3 ఉన్నారు, 60 మంది లేరు. గడిచిన వారం 10 రోజుల్లో ఆ రిజిస్టర్లో సంతకాలన్నీ గ్యాప్లు వదిలిపెట్టి, నేను విమర్శ కాదు, ఫస్ట్ సారి యాక్షన్ తీసుకోను, కానీ సెకండ్ సారి మటుకు చట్టం తన పని అయితే తను చేసుకో. ప్లీజ్, అది ఎవరికి అందరికీ వర్తించింది. వాళ్ళ మీద నాకు కోపం కాదు. అక్కడ నేను వెళ్తే ఆ ఎదరింటి వాళ్ళు ఒక సిస్టర్, ఐ థింక్ 35-40 years ఉంటుంది, ఒక ఆడబిడ్డ, అన్న ఇయ్యాలే కాదు ఎప్పుడు ఇస్తే ఉంటారు వీళ్ళు. చిన్నారి ఒక పాపకి పాము కాటపడి తిరుమలాయపాలెం నుంచి లోనకు వచ్చి తీసుకొస్తే ఎవరూ లేక 7:30 హాస్పిటల్లో వీళ్ళ కళ్ళ ముందే ఆ చిన్నారి పాప చనిపోయిందట. కళ్ళమని నిలబెట్టుకుంటా అంటే తన సొంత కూతురు కూడా కాదు. సో డెఫినెట్గా నేను మటుకు దాంట్లో నాట్ ఓన్లీ హెల్త్ ఉపేక్షించేది ఉండదు. నాట్ ఓన్లీ నా పార్లమెంట్ అసెంబ్లీ, ఎక్కడికి పోయినా కూడా ప్రతి ట్రిప్లో సర్ప్రైజ్గా ఒక ఆఫీస్ ఇన్స్పెక్షన్ నా టూర్లో ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కక్ష స్ఫూర్పు కాదు, ఇది మనం సర్వీస్ చేయాల్సిన బాధ్యత. 1-2 సార్లు ఏదంటే ఎగ్జామ్షన్ ఉంటుంది, దాన్ని ఆట విడుపుగా కలెక్టర్ గారు మంచిదన్నాను. ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని బై చెప్పే గవర్నమెంట్ కాదు ఇది. అదొక్కటి మీరు బాధ్యత తీసుకోవాలి. దాన్ని చాలా నొచ్చుకున్నా కలెక్టర్ గారిని నేను అనాల్సి ఉంది, కానీ నేను కలెక్టర్ గారిని మొహం చూసి ఆయన మంచిదాన్ని చూసి నేను ఆ రోజు అనలేకపోయినా హెల్త్ డిపార్ట్మెంట్ గురించి. నేను ఫోన్ చేశాను ఎవరికి ఆ రోజు నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యాను. వెంకటేశ్వరరావు ఉన్నారా? ఉన్నాను సార్, స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం సార్. ఏం స్ట్రీమ్ లైన్ సార్ వెంకటేశ్వరరావు? ఎవరు కూర్చోడు గారికి పేరు పేరున